వరుస క్రమాన్ని గుర్తించడం, కావలసిన వస్తువులు, బొమ్మల కార్డులు. ఈ నైపుణ్యంలో ప్రతి స్టేజ్లో కూడా ఏదైనా ఒక పని లేదా ఒక సంఘటన బొమ్మల కార్డుల రూపంలో ఉంటుంది. టీచర్ మాన్యువల్లో ఉన్న విధంగా బొమ్మల కార్డులను పిల్లలకు చక్కగా కనిపించేలా టీచర్ వారి ఎదుట ఉంచాలి. పిల్లలు బొమ్మల కార్డులను జాగ్రత్తగా గమనించి వాటిని కుడివైపు నుండి ఎడమవైపుకు లేదా ఎడమవైపు నుండి కుడివైపుకు సరైన క్రమంలో పెట్టాలి. పిల్లలు బొమ్మల కార్డులను సరైన వరుస క్రమంలో పెట్టినట్లయితే వారు ఈ స్థాయిలో చురుకుగా ఉన్నట్లు పరిగణించాలి. రిషి, ఎప్పుడైనా యాపిల్ తిన్నావా? నువ్వు తిన్నావా? ఇక్కడ నీకు యాపిల్ బొమ్మ కనపడుతుందా? యాపిల్, వెరీ గుడ్, యాపిల్ కదా అది. యాపిల్ ఎలా తింటావో పెట్టినాను లైన్లో. టీచర్ మాన్యువల్లో ఉన్న విధంగా బొమ్మల కార్డులను పిల్లలకు చక్కగా కనిపించేలా టీచర్ వారి ఎదుట ఉంచాలి. పిల్లలు బొమ్మల కార్డులను జాగ్రత్తగా గమనించి వాటిని కుడివైపు నుండి ఎడమవైపుకు లేదా ఎడమవైపు నుండి కుడివైపుకు సరైన క్రమంలో పెట్టాలి. పిల్లలు బొమ్మల కార్డులను సరైన వరుస క్రమంలో పెట్టినట్లయితే వారు ఈ స్థాయిలో చురుకుగా ఉన్నట్లు పరిగణించాలి. రోజు పొద్దున్నే లేచిన తర్వాత నువ్వు స్కూల్కి వస్తావు కదా, నువ్వు పొద్దున్నే లేచిన దగ్గర నుంచి స్కూల్కి వచ్చి వెళ్ళిపోయే వరకు ఏమేం చేస్తావో తెలుసా నీకు? ఇక్కడ కొన్ని బొమ్మలు ఉన్నాయి. దాన్ని బట్టి నువ్వు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి స్కూల్కి వచ్చి చేసే పనులన్నీ వరుసగా పెట్టినానా? టీచర్ మాన్యువల్లో ఉన్న విధంగా బొమ్మల కార్డులను పిల్లలకు చక్కగా కనిపించేలా టీచర్ వారి ఎదుట ఉంచాలి. పిల్లలు బొమ్మల కార్డులను జాగ్రత్తగా గమనించి వాటిని కుడివైపు నుండి ఎడమవైపుకు లేదా ఎడమవైపు నుండి కుడివైపుకు సరైన క్రమంలో పెట్టాలి. పిల్లలు బొమ్మల కార్డులను సరైన వరుస క్రమంలో పెట్టినట్లయితే వారు ఈ స్థాయిలో చురుకుగా ఉన్నట్లు పరిగణించాలి. రిషి, యాపిల్ తింటావా? ఎవరు తెస్తారు యాపిల్? నాన్న తెస్తారా? నాన్న ఒక యాపిల్ తెచ్చి ఇచ్చారనుకో నీకు, దాన్ని ఏం చేస్తావు? తింటావా? మరి అలాగే బొమ్మలు పెట్టినానా వరుసగా? టీచర్ మాన్యువల్లో ఉన్న విధంగా బొమ్మల కార్డులను పిల్లలకు చక్కగా కనిపించేలా వారి ఎదుట పెట్టాలి. పిల్లలు బొమ్మల కార్డులను జాగ్రత్తగా గమనించి వాటిని కుడివైపు నుంచి ఎడమవైపుకు లేదా ఎడమవైపు నుంచి కుడివైపుకు సరైన క్రమంలో పెట్టి వాటిని ఉపయోగించి చిన్న కథ చెప్పాలి. పిల్లలు బొమ్మల కార్డులను సరైన క్రమంలో పెట్టి కథను చెప్పినట్లయితే వారు ఈ స్థాయిలో చాలా చురుకుగా ఉన్నట్లుగా పరిగణించాలి. కొన్ని బొమ్మలు పెట్టున్నాయి కదా, నువ్వు జాగ్రత్తగా చూడు నాన్న ఒకసారి. జస్ట్ ఊరికి అలా చూడు బొమ్మ. ఏం చేస్తున్నారు ఇక్కడ? తింటున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారు? కోస్తున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ రుచిని తెచ్చారా? ఇక్కడ చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇవన్నీ ఉపయోగించి మనం ఒక చిన్న కథలాగా పెడదామా? ఇక్కడ ఫస్ట్ ఏం జరిగింది? పెట్టి చెప్పి ఏం జరిగిందో. చూసి ఇప్పుడు ఏం చేశారు? చివరిలో తినేసారా? భలే చెప్పావు నాన్న కథ. వెరీ గుడ్. వర్గీకరణ, కావలసిన వస్తువులు, బొమ్మల కార్డులు. ఈ నైపుణ్యంలో పిల్లలు బొమ్మల కార్డులను జాగ్రత్తగా గమనించి
వాటి మధ్య ఉండే సంబంధాన్ని బట్టి వర్గీకరించాల్సి ఉంటుంది. మొదటి దశ టీచర్ మాన్యువల్లో ఉన్న విధంగా బొమ్మల కార్డులను పిల్లలకు చక్కగా కనిపించేలా వారి ఎదుట పెట్టి ఒకే రంగు కలిగిన బొమ్మల కార్డులను ఒక దగ్గర పెట్టమని అడగాలి. పిల్లలు బొమ్మల కార్డులను జాగ్రత్తగా గమనించి ఒకే రంగు కలిగిన బొమ్మల కార్డులను ఒక దగ్గర పెట్టాలి. పిల్లలు బొమ్మలను సరైన సమూహాలుగా వర్గీకరించినట్లయితే వారు ఈ స్థాయిలో చురుకుగా ఉన్నట్లుగా పరిగణించాలి. జాగ్రత్తగా కలర్స్ని గమనించండి. చూసావా? ఇప్పుడు సేమ్ కలర్ కిందవి మాత్రమే మార్చి ఇవి ఏ కలర్స్లో ఉన్నాయో ఇవి కూడా ఆ కలర్స్లో పెట్టి కింద ఆరెంజ్ కింద ఆరెంజ్, రెడ్ కింద రెడ్ అలా పెట్టాలి. అది అలాగే ఉంచు. ఈ లైన్ మార్చు, ఇది తీసేయచ్చు. గుడ్, వెరీ గుడ్, బలగొట్టేసారా. గుడ్. రెండవ దశ టీచర్ మాన్యువల్లో ఉన్న విధంగా కూరగాయలు మరియు పండ్ల బొమ్మల కార్డులను పిల్లలకు చక్కగా కనిపించేలా పెట్టి ఆకుపచ్చ రంగులో ఉన్న కూరగాయలను చూపించమని అడగాలి. పిల్లలు బొమ్మల కార్డులను జాగ్రత్తగా గమనించి అందులోని ఆకుపచ్చ రంగులో ఉన్న కూరగాయలను చూపించాలి. పిల్లలు బెండకాయ మరియు క్యాప్సికంలను చూపించినట్లయితే వారు ఈ స్థాయిలో చురుకుగా ఉన్నట్లుగా పరిగణించాలి. గ్రీన్ కలర్ వెజిటేబుల్స్ అడుగుతాను. నాకు గ్రీన్ కలర్ వెజిటేబుల్స్ తీసి ఇక్కడ కింద పెట్టాలి. వెజిటేబుల్స్ తీసి పెట్టు. గ్రీన్ కలర్. గుడ్, వెరీ గుడ్. మూడవ స్థాయి టీచర్ మాన్యువల్లో ఉన్న విధంగా కొన్ని రకాల జంతువుల బొమ్మల కార్డులను పిల్లలకు చక్కగా కనిపించేలా పెట్టి గోధుమ రంగులో ఉన్న జంతువులను చూపించమని అడగాలి. పిల్లలు బొమ్మలను జాగ్రత్తగా గమనించి వాటిలో పెద్దగా గోధుమ రంగులో ఉన్న జంతువులను చూపించాలి. పిల్లలు ఒంటెని మరియు ఆవు బొమ్మలను చూపించినట్లయితే వారు ఈ స్థాయిలో చురుకుగా ఉన్నట్లుగా పరిగణించాలి. ఈ యానిమల్స్లో కొన్ని యానిమల్స్ ఏమో బ్రౌన్ కలర్లో ఉన్నాయి, ఒక యానిమల్ ఏమో వైట్ ఉంది, ఒక యానిమల్ ఏమో సిమెంట్ కలర్లో ఉంది కదా. కొన్ని ఏమో చిన్నగా ఉన్నాయి, కొన్ని ఏమో పెద్దగా ఉన్నాయి. ఇక్కడున్న యానిమల్స్లో బ్రౌన్ కలర్లో పెద్దగా ఉన్న యానిమల్స్ అవి ఉన్నాయి చూడు. ఇంకా గుడ్, వెరీ గుడ్. నాలుగవ దశ టీచర్ మాన్యువల్లో ఉన్న విధంగా కొన్ని రకాల వాహనాల బొమ్మలను కార్డులను పిల్లలకు చక్కగా కనిపించేలా పెట్టి వాటిలో అవి ఎక్కడ ప్రయాణిస్తాయో చెప్పమని అడగాలి. పిల్లలు బొమ్మలను జాగ్రత్తగా గమనించి వాటిలో ఒకేలాంటి వాటిని ఒక దగ్గర పెట్టి వాటిని ప్రత్యేకంగా పెట్టడానికి కారణం ఏమిటో చెప్పాలి. పిల్లలు బొమ్మలను వాటి టైర్ల ఆధారంగా కానీ లేక వాహనాలు నేల మీద, నీటిలో లేక గాలిలో వెళ్ళే వాటి ఆధారంగా ఎంపిక చేసినట్లయితే వారు ఈ స్థాయిలో చురుకుగా ఉన్నట్లుగా పరిగణించాలి. ఇక్కడ కొన్ని వెహికల్స్ పెట్టున్నాయి కదా, ఈ వెహికల్స్ అన్ని చూసావా? నువ్వు ఎప్పుడన్నా చూసావా? ఇప్పుడు ఈ వెహికల్స్ని మనం సెపరేట్ చేద్దామా? నీకు ఎలా నచ్చితే అలా సెపరేట్ చేయ వాటిని. రోడ్డు మీద వెళ్తాయా? ఇంకా నీళ్ళలో వెళ్తుందా? మళ్ళీ చక్కగా సెపరేట్ చేసావు నాన్న. గుడ్. సమస్యకు సమాధానం. కావలసిన వస్తువులు: బొమ్మల కార్డులు మరియు పజిల్ భాగాలు. ఈ స్కిల్లో పిల్లలు బొమ్మల కార్డులోని బొమ్మ వలె పజిల్ భాగాలను అమర్చవలసి ఉంటుంది. మొదటి దశలో టీచర్ సింహం బొమ్మ ఉన్న కార్డును పిల్లల ఎదురుగా పెట్టి పజిల్ భాగాలను టీచర్ మాన్యువల్లో ఉన్న విధంగా వారి ఎదురుగా ఉంచాలి. పిల్లలు పజిల్ భాగాలను జాగ్రత్తగా గమనించి వాటితో సింహం బొమ్మను తయారు చేయాలి. పిల్లలు పజిల్ భాగాలను సింహం బొమ్మ వల్లే తయారు చేసినట్లయితే వారు ఈ స్థాయిలో చురుగ్గా ఉన్నట్లుగా పరిగణించాలి. ఏంటిది? సింహం, లయన్ కదా. ఇదే లయన్ని ఇక్కడ కూడా ఉంది, కానీ ముక్కలు చేసేసి పెట్టారనమాట. ఇప్పుడు మనం ఇలాగే లయన్ లాగానే వీటిని పెడదామా?
దశ 2. టీచర్ చేప బొమ్మ ఉన్న కార్డును పిల్లల ఎదురుగా పెట్టి పజిల్ భాగాలను టీచర్ మాన్యువల్లో ఉన్న విధంగా పిల్లల ఎదురుగా ఉంచాలి. పిల్లలు పజిల్ భాగాలను జాగ్రత్తగా గమనించి వాటితో చేప బొమ్మను తయారు చేయాలి. పిల్లలు పజిల్ భాగాలను చేప బొమ్మ వల్లే తయారు చేసినట్లయితే వారు ఈ స్థాయిలో చురుకుగా ఉన్నట్లుగా పరిగణించాలి. రిషి ఏంటిది బొమ్మ? చేప ఫిషా? బాగుందా? వెరీ గుడ్. ఇప్పుడు ఇలాంటి ఫిష్ బొమ్మనే ఫిష్ని కోసేసి పెట్టాము రా. ఇక్కడ ముక్కలు ముక్కలు పెట్టేసాం కదా. ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ మనం చక్కగా నీట్గా అరేంజ్ చేసామనుకో మళ్ళీ మనకి ఫిష్ వచ్చేస్తుంది. పెడదామా అట్లా? ముందు చూడు, ఫిష్ని చూసి అది ఎలా ఉందో అలాగే పెట్టి ఇక్కడ ఫిష్ని. దశ 3. టీచర్ కోడి బొమ్మ ఉన్న కార్డును పిల్ల ఎదురుగా పెట్టి పజిల్ భాగాలను టీచర్ మాన్యువల్లో ఉన్న విధంగా పిల్లల ఎదురుగా ఉంచాలి. పిల్లలు పజిల్ భాగాలను జాగ్రత్తగా గమనించి వాటితో కోడి బొమ్మను తయారు చేయాలి. పిల్లలు పజిల్ భాగాలను కోడి బొమ్మ వల్లే తయారు చేసినట్లయితే వారు ఈ స్థాయిలో చురుకుగా ఉన్నట్లుగా పరిగణించాలి. రిషి ఇదేంటిది? కోడి. ఏం పెట్టింది రిషి? కోడి గుడ్లు పెట్టింది. ఎన్ని గుడ్లు ఉన్నాయి నాన్న? 3 గుడ్లు ఉన్నాయా? సరే అయితే ఇప్పుడు ఈ కోడిని సేమ్ ఇట్లాగే మనం పెడదామా? ఇక్కడ పెట్టి వీటిని చూసి దశ 4. టీచర్ పక్షుల బొమ్మను పిల్లల ఎదురుగా పెట్టి పజిల్ భాగాలను టీచర్ మాన్యువల్లో ఉన్న విధంగా పిల్లల ఎదురుగా ఉంచాలి. పిల్లలు పజిల్ భాగాలను జాగ్రత్తగా గమనించి వాటితో పక్షి బొమ్మ వలె తయారు చేయాలి. పిల్లలు పజిల్ భాగాలను పక్షుల బొమ్మ వలె తయారు చేసినట్లయితే వారు ఈ స్థాయిలో చురుకుగా ఉన్నట్లుగా పరిగణించాలి. ఏంటి రిషి? ప్యారెట్సా? ఎక్కడున్నాయి ప్యారెట్స్? 2 ఎక్కడున్నాయి? చెట్టు పైన. చెట్టు పైన దేంట్లో ఉన్నాయి? గూట్లో ఉన్నాయా? గూట్లో ఏం పెట్టినాయి? గుడ్లు పెట్టినాయి. ఎన్ని పెట్టినాయి? 3 పెట్టినాయా? ఇప్పుడు సేమ్ ఇదే ప్యారెట్స్ 2 ప్యారెట్స్ని ఇట్లా బొమ్మని ఇక్కడ చేద్దామా? చేద్దాం. పెట్టేసావా? 2 చిలక అంటే రామ్ చిలక అనాలి దాన్ని. ప్యారెట్ అనుకోండి. ఇప్పుడు ఇది సేమేనా? సేమ్ వచ్చినాయా? కొలతలు. కావలసిన వస్తువులు: పిల్లల కాపీ మరియు ఎరేజర్. దశ 1. టీచర్ పిల్లల కాపీలో ఉన్న 2 రకాల పెన్సిల్ బొమ్మలు ఉన్న పేజీని తెరిచి పిల్లల ఎదురుగా పెట్టి వాటిలో పెద్ద పెన్సిల్ను గుర్తించమనాలి. పిల్లలు పెన్సిల్ బొమ్మలను జాగ్రత్తగా గమనించి వాటిలో ఏ పెన్సిల్ పెద్దదో చెప్పాలి. పిల్లలు పెద్ద పెన్సిల్ని గుర్తించినట్లయితే వారు ఈ స్థాయిలో చురుకుగా ఉన్నట్లుగా పరిగణించాలి. రిషి ఇక్కడ ఏం కనపడుతున్నాయి నీకు? పెన్సిల్స్ ఉన్నాయి కదా. ఎన్ని పెన్సిల్స్ ఉన్నాయి? 2 పెన్సిల్స్ ఉన్నాయి కదా. దీంట్లో పెద్ద పెన్సిల్ ఏది నాన్న? వెరీ గుడ్. దశ 2. టీచర్ పిల్లల కాపీలోని పెన్సిల్, పుస్తకం మరియు ఆకు బొమ్మలు ఉన్న పేజీ 6వ పేజీని తెరిచి పిల్లల ఎదురుగా పెట్టి
బరువు ఆధారంగా తేలిక నుంచి ఎక్కువ బరువైన వస్తువులను చెప్పమని అడగాలి. పిల్లలు బొమ్మలను జాగ్రత్తగా గమనించి ఆ వస్తువులను వాటి బరువుల ఆధారంగా తేలిక బరువు నుండి ఎక్కువ బరువైన దాని వరకు చెప్పాలి. పిల్లలు ముందు ఆకు, తర్వాత పెన్ను, ఆ తర్వాత పుస్తకములను క్రమంగా చెప్పినట్లయితే వారు ఈ స్థాయిలో చురుకుగా ఉన్నట్లుగా పరిగణించాలి. ఋషి, ఇక్కడ నీకు 3 వస్తువులు కనపడుతున్నాయి కదా. ఇదేంటిదమ్మా? బుక్. ఇదేంటిది? ఆకు. ఇదేంటిది? పెన్ను. ఎప్పుడైనా పట్టుకున్నావా వాటిని నువ్వు? ఈ మూడిట్లో ఏది తేలిక ఉంటుందా? దాని మీద కొంచెం బరువు ఉన్నది, ఇంకా బరువు ఉన్నది. వెరీ గుడ్. అన్నిటికంటే ఏది బరువుగా ఉంటుంది? ఇట్లో ఎక్కువ బరువు ఉన్నది ఏది? బుక్. దశ 3. టీచర్ పిల్లల కాపీలోని బియ్యం మరియు దూది మూటల బొమ్మలు ఉన్న పేజీని తెరిచి పిల్లల ఎదురుగా పెట్టాలి. పిల్లలు బొమ్మలను జాగ్రత్తగా గమనించిన తర్వాత 2 మూటల్లో ఏది ఎక్కువ బరువు ఉంటుందో చెప్పమని అడగాలి. పిల్లలు బియ్యం మూటను చూపినట్లయితే వారు ఈ స్థాయిలో చురుకుగా ఉన్నట్లుగా పరిగణించాలి. ఋషి, రైస్ అంటే తెలుసా నీకు? ఏంటి రైస్ అంటే? బియ్యం ఉంటాయి కదా, బియ్యం బస్తా. నాన్న తీసుకొస్తారా బియ్యం బస్తా ఇంటికి? ఇదేమో బియ్యం బస్తా అంట. ఇదేమో కాటన్. కాటన్ అంటే దూది. మనకి దెబ్బలు తగిలినప్పుడు దూది తీసుకుని ఇలా అనుకుంటామే, మెత్తగా ఉంటుంది వైట్ కలర్లో, అది దూది. ఇక్కడ 2 బస్తాల్లో ఒక దాంట్లోనేమో రైస్ ఉన్నాయి, ఒక దాంట్లోనేమో కాటన్ ఉంది. ఈ రెండింటిలో ఏది బరువుగా ఉంటుంది కదా? బియ్యం బరువుగా ఉంటుందా? గుడ్. 4వ దశ. టీచర్ పిల్లల కాపీలోని పెన్సిల్ మరియు ఎరేజర్ బొమ్మలు ఉన్న పేజీని తెరిచి పిల్లల ఎదురుగా పెట్టాలి. దానితో పాటు పెన్సిల్ మరియు ఎరేజర్లను పిల్లలకి ఇచ్చి ఎరేజర్తో పెన్సిల్ను కొలవమని చెప్పాలి. పిల్లలు ఎరేజర్ని ఉపయోగించి పెన్సిల్ను కొలిచి పెన్సిల్ ఎన్ని ఎరేజర్లకు సమానమైన పొడవులో ఉంటుందో చెప్పాలి. పిల్లలు పెన్సిల్ పొడవును ఎరేజర్తో సరిగ్గా కొలిచినట్లయితే వారు ఈ స్థాయిలో చురుకుగా ఉన్నట్లుగా పరిగణించాలి. ఇదేంటిది రిషి? పెన్సిల్. ఇదేంటిది? ఎరేజర్. ఈ రెండింటితో ఇప్పుడు ఒక చిన్న యాక్టివిటీ చేద్దామా? ఇదేంటిది? పెన్సిల్ ఇక్కడ పెట్టాను. ఇదేంటిది? ఎరేజర్. ఈ ఎరేజర్తో నువ్వు ఇలా పెన్సిల్ దగ్గర పెట్టుకుని ఎన్ని ఎరేజర్లు వస్తాయో కొలతేసి చెప్పాలి నాకు. చెప్తావా? రెడీ? స్టార్ట్. 1 2 ఎన్ని ఉన్నాయి? 5 ఎరేజర్స్ ఉన్నాయా ఒక పెన్సిల్కి? కొలత 5 ఎరేజర్స్ వచ్చిందా నీకు? గుడ్. క్రమాన్ని గుర్తించడం. కావలసిన వస్తువులు: పిల్లల కాపీ మరియు బొమ్మల కార్డులు. దశ 1. టీచర్ పిల్లల కాపీలోని గిన్నె మరియు చెంచా బొమ్మలు ఉన్న పేజీని తెరిచి పిల్లల ఎదురుగా పెట్టాలి. దానితో పాటు ఒక గిన్నె మరియు 2 చెంచా బొమ్మలను వారికిచ్చి క్రమంగా పెట్టమనాలి. పిల్లల కాపీలోని బొమ్మల ఆధారంగా వారికి ఇచ్చిన బొమ్మలను ఖాళీ పెట్టెల్లో క్రమంగా పెట్టాలి. పిల్లలు ఒక గిన్నె తర్వాత చెంచా, తర్వాత మళ్ళీ చెంచా బొమ్మలను పెట్టినట్లయితే వారు ఈ స్థాయిలో చురుకుగా ఉన్నట్లుగా పరిగణించాలి. ఇక్కడ ఒకసారి చూడు. ఇదేంటిది? ఇది బౌల్. బౌల్ పక్కన స్పూన్, పక్కన స్పూన్. బౌల్ పక్కన ఎన్ని స్పూన్స్ ఉన్నాయి? 2 స్పూన్స్ ఉన్నాయి. మళ్ళీ తర్వాత ఏం పెట్టారు? బౌల్. మళ్ళీ బౌల్ పక్కన ఏం పెట్టారు? 2 స్పూన్లు పెట్టారు కదా. ఇప్పుడు ఇక్కడ కూడా మనం అలాగే పెట్టాలి. పెడదామా? సో ఫస్ట్ ఏం పెడదాం? బౌల్. తర్వాత అంతే. దశ 2. టీచర్ పిల్లల కాపీలోని పువ్వులు మరియు ఆకుల బొమ్మలు క్రమంగా ఉన్న పేజీని తెరిచి పిల్లల ఎదురుగా పెట్టాలి. దానితో పాటు 6 కర్ర బొమ్మలు ఉన్న కార్డులు మరియు 3 రాళ్ల బొమ్మలు ఉన్న కార్డులను పిల్లలకి ఇచ్చి వాటిని క్రమంగా పెట్టమని అడగాలి. పిల్లల కాపీలోని బొమ్మల క్రమమును జాగ్రత్తగా గమనించి కర్రల బొమ్మలను మరియు రాళ్ల బొమ్మలను అదే క్రమంలో పెట్టాలి. పిల్లలు సరైన క్రమంలో పెట్టినట్లయితే వారు ఈ స్థాయిలో చురుకుగా ఉన్నట్లుగా పరిగణించాలి. ఇక్కడ ఫ్లవర్స్ లీవ్స్ పెట్టున్నాయి కదా. ఫస్ట్ ఏం పెట్టారు కదా? ఫ్లవర్ పక్కన ఎన్ని లీవ్స్ పెట్టారు? 2 లీవ్స్. మళ్ళీ లీవ్స్ పక్కన ఫ్లవర్ పక్కన 2 లీవ్స్. తర్వాత
సేమ్ ఇట్లాగే మనం ఫ్లవర్ బదులేమో స్టోన్ పెడదాం, లీవ్స్ బదులేమో స్టిక్స్ పెడదాం. ఇక్కడ ఇలా పెట్టుకుంటుందామా? సేమ్ అలాగే పెట్టేసి మూడవ దశ. టీచర్ పిల్లల కాపీలోని వృత్తం మరియు కొన్ని ఆకారాల బొమ్మలు క్రమంగా ఉన్న పేజీని తెరిచి పిల్లల ఎదురుగా పెట్టాలి. పిల్లలు కాపీలోని బొమ్మలను జాగ్రత్తగా గమనించి ఖాళీ గదిలో ఏ రంగు ఉన్న ఆకారం వస్తుందో చెప్పాలి. పిల్లలు పింక్ కలర్ సర్కిల్ను ఎంపిక చేసినట్లయితే వారు ఈ స్థాయిలో చురుగ్గా ఉన్నట్లుగా పరిగణించాలి. ఇదేంటిది? ఇది డైమండ్. డైమండ్ కదా? ఏ కలర్లో ఉంది? బ్లూ. బ్లూ డైమండ్. దాని పక్కన ఏముంది? స్క్వేర్. సర్కిల్. సర్కిల్. ఏ కలర్? పింక్. పింక్ సర్కిల్. నెక్స్ట్ స్క్వేర్. ట్రయాంగిల్ అంటారు నాన్న దీన్ని. ఇదే కలర్? గ్రీన్. గ్రీన్ కలర్లో ఉంది కదా? సో ఈ మూడు చూడు, ముందేమో డైమండ్, సర్కిల్, ట్రయాంగిల్. ఇక్కడ డైమండ్ ఉంది కదా? ఇప్పుడు ఇక్కడ ఏం పెట్టాలి? సర్కిల్. ఏది పెట్టాలి? గుడ్. దశ 4. టీచర్ పిల్లల కాపీలోని కొన్ని సంఖ్యలు వరుస క్రమంలో ఉన్న పేజీని తెరిచి పిల్లల ఎదురుగా పెట్టాలి. ఖాళీ గడులలో ఏ సంఖ్యలు వస్తాయో చెప్పమని అడగాలి. పిల్లలు నెంబర్లను జాగ్రత్తగా గమనించి ఖాళీ గదుల్లో ఏ సంఖ్యలు వస్తాయో చెప్పాలి. పిల్లలు మొదటి గడిలో 20, రెండవ గడిలో 35 అని చెప్పినట్లయితే వారు ఈ స్థాయిలో చురుకుగా ఉన్నట్లుగా పరిగణించాలి. రిషి, ఈ నెంబర్స్ వచ్చా నీకు? వచ్చు కదా? ఇదెంత? 5. 5. 5 plus 5? 10. 10. 10 plus 5? 15. 15. 15 plus 5? 20. 20. Yes. Very good. So 20 plus 5? 25. 25 plus 5? 35. 30. 30 plus 5? 35. Oh, yes. Good. సంఖ్యలను గుర్తించటం. కావలసిన వస్తువులు. పిల్లల కాపీ. దశ 1, 2, 3, 4 ఒకే విధంగా ఉంటాయి. వీటిని తెరిచి పిల్లల ఎదురుగా పెట్టాలి. పిల్లలు సంఖ్యలను చూచి వాటి మధ్య వేలు పెడుతూ ఒక్కొక్కటిగా పైకి చదవాలి. పిల్లలు ప్రతి దశలోనూ కనీసం 4 సంఖ్యలను సరిగ్గా గుర్తించినట్లయితే వారు ఆ దశలో చురుకుగా ఉన్నట్లుగా పరిగణించాలి. రిషి, నెంబర్స్ వచ్చా? నేను నెంబర్ చూపిస్తాను. ఆ నెంబర్ ఎంత చెప్తావా? ఓకే. 5, 2, 3, 4, 1. గుడ్. రిషి, ఈ నెంబర్స్ కూడా చదువుదామా? నేను చూపిస్తాను, నువ్వు చెప్పాలి. రైట్. ఇది 5, 5, 8, 8. 6, గుడ్. 9, గుడ్. 7. వెరీ గుడ్. రిషి, ఈ నెంబర్స్ వచ్చా నీకు? ఈ నెంబర్స్ చెప్దామా మనం? నేను చూపిస్తాను, నువ్వు ఆ నెంబర్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. ఓకే. 16, 18, 1, 3, 13, గుడ్. 20, 70. వెరీ గుడ్. రిషి, ఈ నెంబర్స్ చెప్దామా? గుడ్. 55, వెరీ గుడ్. 64, గుడ్. 82, వెరీ గుడ్. 93, వెరీ గుడ్. 78. గుడ్. నెంబర్లతో కూడికలు, తీసివేతలు. కావలసిన వస్తువులు. వర్క్షీట్, 10 కర్రపుల్లలు మరియు 1 పెన్సిల్. మొదటి దశ. టీచర్ కొన్ని పుల్లలను తీసుకొని పిల్లలకు 3 కర్రపుల్లలు ఇచ్చి వాటిని లెక్కపెట్టమని చెప్పాలి. తర్వాత మరో 2 పుల్లలు పిల్లలకు ఇచ్చి మొత్తం వారి దగ్గర ఎన్ని పుల్లలు ఉన్నాయో అడగాలి. పిల్లలు వారి దగ్గర ఉన్న కర్రపుల్లలను లెక్కపెట్టి టీచర్ అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పాలి. పిల్లలు జవాబు 5 అని చెప్పినట్లయితే వారు ఈ స్థాయిలో చురుకుగా ఉన్నట్లుగా పరిగణించాలి. స్టిక్స్ ఇచ్చాయి కదా, ఎన్ని ఉన్నాయమ్మా? 3 స్టిక్స్ ఉన్నాయా? నా దగ్గర 2 స్టిక్స్ ఉన్నాయి. ఈ 2 స్టిక్స్ నీకు ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు నీ దగ్గర ఎన్ని ఉన్నాయో పెట్టి చెప్పు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120,
ఎన్ని ఉన్నాయి నీ దగ్గర ఇప్పుడు? 5. 5 స్టిక్స్. గుడ్. దశ 2. టీచర్ పిల్లలకు 8 కర్ర పుల్లలు ఇచ్చి వాటిని లెక్క పెట్టమని చెప్పాలి. ఇప్పుడు వారి దగ్గర నుండి 2 కర్ర పుల్లలను తీసుకుని ఇంకా ఎన్ని కర్ర పుల్లలు వారి దగ్గర మిగిలాయో అడగాలి. పిల్లలు వారి దగ్గర ఉన్న కర్ర పుల్లలను లెక్కపెట్టి టీచర్ అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పాలి. పిల్లల జవాబు 6 అని చెప్పినట్లయితే వారు ఈ స్థాయిలో చురుకుగా ఉన్నట్లుగా పరిగణించాలి. రిషి, నీ దగ్గర ఎన్ని స్టిక్స్ ఉన్నాయో ఇక్కడ పెట్టి కౌంట్ చేయవా? ఎన్ని స్టిక్స్ ఉన్నాయి? 8 స్టిక్స్ ఉన్నాయా? ఇప్పుడు జాగ్రత్తగా చూడు. నేను 2 స్టిక్స్ తీసేసుకున్నా. ఇప్పుడు మరి నీ దగ్గర ఎన్ని స్టిక్స్ ఉన్నాయి? 6. కరెక్టేనా? చూడు. 1, 2, 3, 4, 5, 6. సరే, ఎన్ని ఉన్నాయి? 6. 3వ దశ. టీచర్ వర్క్షీట్ను తీసుకుని పిల్లల ఎదురుగా పెట్టి ఒకదాని తర్వాత మరొకటి చేయమని చెప్పాలి. పిల్లలు వర్క్షీట్లో ఉన్న లెక్కలను జాగ్రత్తగా గమనించి ఆ లెక్కలను చేయాలి. పిల్లలు మొదటి జవాబు 19 మరియు రెండవ జవాబు 12 అని చెప్పినట్లయితే వారు ఈ స్థాయిలో చురుకుగా ఉన్నట్లుగా పరిగణించాలి. దిస్ ఈస్ ఎడిషన్. దిస్ ఈస్ Subtraction. డూ ఇట్. 4 plus 5 equals 9. 1. 6 minus 4. 2. గుడ్. 1. దశ 4. టీచర్ వర్క్షీట్ను తీసుకుని పిల్లల ఎదురుగా పెట్టి ఒకదాని తర్వాత మరొకటి చేయమని చెప్పాలి. పిల్లలు వర్క్షీట్లో ఉన్న లెక్కలను జాగ్రత్తగా గమనించి వాటిని చేయాలి. పిల్లలు మొదటి జవాబు 79 మరియు రెండవ జవాబు 45 అని చెప్పినట్లయితే వారు ఈ స్థాయిలో చురుకుగా ఉన్నట్లుగా పరిగణించాలి. 7 plus 2. 7 plus 2. 8. 9. 3 plus 4 equals 7. గుడ్. 8 minus 3. 5. 6 minus 2. 4. భావోద్వేగాలను గుర్తించటం. కావలసిన వస్తువులు పిల్లల కాపీ. దశ 1. టీచర్ పిల్లల కాపీలోని 2 అమ్మాయి బొమ్మలు ఉన్న పేజీని తెరిచి పిల్లల ఎదురుగా పెట్టి కోపంగా ఉన్న అమ్మాయి బొమ్మను చూపించమని అడగాలి. పిల్లలు బొమ్మలను జాగ్రత్తగా గమనించి రెండో బొమ్మను చూపినట్లయితే వారు ఈ స్థితిలో చురుకుగా ఉన్నట్లు పరిగణించాలి. యునయ్, ఇక్కడ 2 పిల్లల బొమ్మలు ఉన్నాయి కదా. ఈ పిల్లలిద్దరిని ఒకసారి చాలా జాగ్రత్తగా చూడు. ఈ పిల్లల్లో ఎవరు కోపంగా ఉన్నారు? గుడ్. దశ 2. టీచర్ పిల్లల కాపీలోని అమ్మాయి బొమ్మ ఉన్న పేజీని తెరిచి పిల్లల ముందు పెట్టి ఆ అమ్మాయి ఏ భావంతో ఉందో అడగాలి. పిల్లలు బొమ్మను జాగ్రత్తగా గమనించి ఆనందంగా ఉందని జవాబు ఇచ్చినట్లయితే వారు ఈ స్థాయిలో చురుకుగా ఉన్నట్లు పరిగణించాలి. యునయ్, ఇక్కడ ఎవరి బొమ్మ ఉంది? ఒక పాప బొమ్మ ఉంది కదా. ఆ పాప ఎలా పెట్టింది? నీ ఫేస్ పెట్టి ఒకసారి. అలా పెట్టిందా? అలా పెట్టిందా? పాప ఇప్పుడు ఎలా ఫీల్ అవుతుందో చెప్పు. నాకు ఈ పాప ఎట్లా ఫీల్ అవుతుందో చెప్పు. హ్యాపీగా ఉందా, సాడ్గా ఉందా, కోపంగా ఉందా? హ్యాపీ. హ్యాపీగా ఉందా? హ్యాపీగా ఉన్నప్పుడు ఎలా పెడతారు ఫేస్ని? అలా పెడతారా? గుడ్. దశ 3. టీచర్ పిల్లల కాపీలోని ఒక అబ్బాయి బొమ్మ ఉన్న పేజీని తెరిచి పిల్లల ముందు పెట్టి ఆ అబ్బాయి ఎలా ఉన్నాడు, అలా ఉండడానికి గల కారణం ఏమై ఉంటుందో చెప్పమని అడగాలి. పిల్లలు బొమ్మను జాగ్రత్తగా గమనించి అబ్బాయి విచారంగా ఉన్నాడు ఎందుకంటే తన ఐస్ క్రీమ్ కింద పడిపోయింది, దానిని అతను తినలేడు కాబట్టి అని చెప్పినట్లయితే పిల్లలు ఈ స్థాయిలో చురుకుగా ఉన్నట్లు పరిగణించాలి. యునయ్, ఒకసారి జాగ్రత్తగా పిక్చర్ చూడు. బాబు ఎక్కడున్నాడు? ఇంటి దగ్గర ఉన్నాడు కదా. ఈ బాబుని జాగ్రత్తగా చూడు. చుట్టూ చూడు, బాబు చుట్టూ చూడు. ఈ బాబు ముందు ఫేస్ చూసి హ్యాపీగా ఉన్నాడా, సాడ్గా ఉన్నాడా చెప్పు. సాడ్గా ఉన్నాడు. ఎందుకు సాడ్గా ఉన్నాడు?
అతని చేతిలో కోన్ ఉంది ఆ, ఎందుకంటే ఐస్ క్రీమ్ పడిపోయిందని. అయ్యా ఎవరు ఐస్ క్రీమ్ పడిపోయింది? ఆ బాబు ఐస్ క్రీమ్ పడిపోయిందా? అందుకని ఎలా ఉన్నాడు బాబు? సాడ్గా ఉంది. సాడ్గా ఉన్నాడు. దశ 4. టీచర్ పిల్లల కాపీలోని కథ ఉన్న పేజీని తెరిచి పిల్లలకు ఆ కథని చెప్పి కథలోని అమ్మాయి భావం ఎలా ఉంది, అలా ఎందుకు ఉందో అడగాలి. పిల్లలు టీచర్ చెప్పే కథను జాగ్రత్తగా విని టీచర్ అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పాలి. పిల్లల జవాబుగా అమ్మాయి బాధపడుతూ ఉంది కాబట్టి ఆ అమ్మాయి పళ్ళు ఊడిపోయాయి కనుక అని చెప్పినట్లయితే పిల్లలు ఈ స్థాయిలో చురుకుగా ఉన్నట్లుగా పరిగణించాలి. వినయ్ ఒక స్టోరీ చెప్పదా? ఓకే. శాంతి అండ్ అరుణ్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఇక్కడ శాంతి అరుణ్ అని ఇద్దరు ఉన్నారు. వాళ్ళు చాలా మంచి ఫ్రెండ్స్ అండి. దే నెవర్ హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఈచ్ అదర్. వాళ్ళు ఏ సీక్రెట్స్ని ఉంచుకోరు. చక్కగా ఇద్దరు ఒకరికొకరు అన్నీ చెప్పేసుకుంటారు. శాంతి ఆల్వేస్ స్టేస్ హ్యాపీ. శాంతి ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది, ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది. వన్ డే షీ డిడ్ంట్ గో టు ప్లే. వెన్ అరుణ్ వెంట్ టు హర్ హౌస్ హీ సా హర్ సిట్టింగ్ క్వైట్లీ. ఒకరోజు శాంతి ఆడుకోవడానికి వెళ్ళలా. ఎందుకని రాలేదా అని అరుణ్ వచ్చాడనమాట ఇంటికి చూడడానికి. ఆ టైంలో శాంతి చాలా క్వైట్గా కూర్చుని ఉంది. శాంతి డింట్ ఈవెన్ స్పీక్ ఏ సింగిల్ వర్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అరుణ్. శాంతి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మొహం ఎలా పెట్టేసుకుని కూర్చుందో చూడు, అలా పెట్టేసుకుని కూర్చుంది. అరుణ్ వాంటెడ్ హర్ టు బి హ్యాపీ. దట్స్ వై హీ స్టార్టెడ్ మేకింగ్ జోక్స్. అరుణ్కేమో శాంతిని హ్యాపీగా చూడాలని ఉంది. అందుకని అరుణ్ ఏం చేశాడంట, జోక్స్ చెప్పడం మొదలు పెట్టాడంట. శాంతి వాజ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ అండ్ షీ ఇన్స్టెంట్లీ స్టార్టెడ్ లాఫింగ్. శాంతికి ఇంకా ఆపుకోలేక ఏం చేసింది, ఎలా నవ్వేసింది, అలా నవ్వేసింది. అప్పుడు అరుణ్ సా దట్ షీ హ్యాడ్ లాస్ట్ హర్ 2 teeth. అప్పుడు అరుణ్కి ఏం కనపడిందంట, శాంతికి రెండు పళ్ళు ఊడిపోయినాయి. అది కనపడింది. ఓకే, స్టోరీ అర్థమైంది కదా. నౌ హౌ ఈజ్ శాంతి ఫీలింగ్ హియర్? ఈజ్ షీ సాడ్ ఆర్ హ్యాపీ? సాడ్. Sad. How did she keep her face? Keep your face and show. Oh, good. Now, why is she so sad? ఎందుకని అంత సాడ్గా ఉంది? టీత్ ఊడిపోయినాయి. ఏది నీ టీత్ చూపించు ఒకసారి. హహా, నీకు కూడా ఊడిపోయింది రా టీత్. అందుకనే సాడ్గా ఉంది కదా. గుడ్. భాషా పరిజ్ఞానం, విని అర్థం చేసుకోవడం. కావలసిన వస్తువులు. దీనికి ఒక కథా కార్డు ఉంటే సరిపోతుంది. ఇందులో ముందుగా పిల్లలకు టీచర్ కాపీలోని ఒక చిన్న కథను చెప్పాలి. తర్వాత పిల్లలకు 4 స్థాయిల్లో కొన్ని ప్రశ్నలను అడగాలి. ఇప్పుడు కథ విందాం. కథ. ఒక చిన్న ఏనుగు పిల్ల అడవిలో పోతూ ఉంది. దానికి దాహం వేసింది. దానికి ఒక నది కనిపించింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను నీళ్లు ఎలా తాగాలి అని అనుకుంది. ముందు అది తన చెవులను నీళ్లలో ముంచింది. కానీ నీళ్లు తాగలేకపోయింది. తర్వాత తన నోటిని నీటిలో ముంచింది. అయినా నీళ్లు తాగలేకపోయింది. చివరికి అది తన తొండాన్ని నీటిలో ముంచింది. అప్పుడు అది నీళ్లు తాగగలిగింది. 1వ స్థాయి ప్రశ్న. కథలో ఎన్ని ఏనుగులు ఉన్నాయి? విద్యార్థి 1 అని చెప్తే సరైన స్థాయిలో ఉన్నట్లుగా గుర్తించాలి. 2వ స్థాయి ప్రశ్న. పిల్ల ఏనుగు నీళ్లలో ముందుగా ఏం ముంచింది? విద్యార్థి చెవులు అని చెప్తే సరైన స్థాయిలో ఉన్నట్లుగా గుర్తించాలి. 3వ స్థాయి ప్రశ్న. ఎన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత పిల్ల ఏనుగు నీళ్లను తాగగలిగింది? విద్యార్థి 3 అని చెప్తే సరైన స్థాయిలో ఉన్నట్లుగా గుర్తించాలి. 4వ స్థాయి ప్రశ్న. పిల్ల ఏనుగు తన తొండాన్ని నీటిలో ముంచకపోయి ఉంటే ఏం జరిగేది? పిల్ల ఏనుగు దాహంతో ఉండిపోయేది అని చెప్పినా, లేక పిల్ల ఏనుగు నీళ్లు తాగలేకపోయేది అని చెప్పినా విద్యార్థి సరైన స్థాయిలో ఉన్నట్లుగా గుర్తించాలి. వినయ్ ఒక కథ చెప్పనా? ఒక పెద్ద అడవి ఉందంట. అడవిలో ఒక చిన్న బేబీ ఎలిఫెంట్ ఉందంట. ఆ బేబీ ఎలిఫెంట్ ఇలా ఇలా నడుచుకుంటా ఒక చెరువు దగ్గరికి వెళ్ళిందంట. చెరువు దగ్గరికి వెళ్తే, ఎందుకని చెరువు దగ్గరికి వెళ్ళింది, దానికి బాగా దాహం వేస్తుందంట. వాటర్ తాగుదామని వెళ్ళిందంట. వెళ్ళి చెరువు దగ్గరికి వెళ్ళిన తర్వాత నీళ్లు తాగాలి కదా, ఎలా తాగాలా నీళ్లు అని ఫస్ట్ టైం ఏం చేసిందంట, చెవుని ఇలా పెట్టిందంట. రాలేదంట. చెవుని పెడితే నీళ్ళు ఏమీ అందలేదంట. అరే రే నీళ్ళు ఎలా తాగాలా అని రెండోసారి నోరు పెట్టిందంట.
నోట్లో కూడా రాలేదు. నోట్లో కూడా రాలేదు నీళ్లు. అప్పుడేం చేసింది, బాగా ఆలోచించి నీళ్ళు ఇలా కాదు ఇలా ట్రై చేద్దాము అని దాని తొండాన్ని పెట్టిందంట. అప్పుడు నీళ్లు ఫుల్గా తాగేసిందంట. కథ అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఒక 3 క్వశ్చన్స్ వేస్తాను, నాకు ఆన్సర్స్ చెప్పాలి. ఓకే, ఎన్ని ఎలిఫెంట్స్ వెళ్ళినాయి? 1 ఎలిఫెంట్ వెళ్ళింది. ఒక చిన్న బేబీ ఎలిఫెంట్ వెళ్ళింది కదా. బేబీ ఎలిఫెంట్ నీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైము దేంతో తాగుదామని ట్రై చేసింది నీళ్ళు? ఎలా? అలా తాగడానికి ట్రై చేసిందా? అందలేదు కదా. సరే, ఇప్పుడు బేబీ ఎలిఫెంట్ ఎన్నిసార్లు ట్రై చేసింది నీళ్ళు తాగడానికి? 3 సార్లు. ఎలా ఎలా? ఆ, ఆ, 3 సార్లు ట్రై చేసిందా? ఒకవేళ బేబీ ఎలిఫెంట్ ఇలా తొండం పెట్టలేదు అనుకో నీళ్ళలో, ఏమై ఉండేది? దాహం వేసేది. అయ్యో, మరి ఎట్లా? అప్పుడు తాగకుండా వెళ్ళిపోయింది. తెలుగులో మాట్లాడగలగడం. కావలసిన వస్తువులు, పిల్లల కాపీ. ఈ అసెస్మెంట్ 4 స్థాయిల్లో ఉంటుంది. 1వ స్థాయి. పిల్లల కాపీలో 21వ పేజీ తెరిచి వాళ్ళ ముందు పెట్టాలి. ఇందులో చొక్కా, గుర్రం, మామిడిపండు, చిలుక, గులాబీ పువ్వు, చేయి బొమ్మలు ఉంటాయి. పిల్లలు ఈ చిత్రాలను జాగ్రత్తగా గమనించిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ ప్రశ్నలను అడగాలి. 1వ ప్రశ్న. అన్ని బొమ్మలను ఒకసారి చూడండి. వీటిలో ఏది గుర్రమో వేలు పెట్టి చూపించండి. విద్యార్థి గుర్రం బొమ్మను చూపిస్తే సరైన స్థాయిలో ఉన్నట్లుగా గుర్తించాలి. 2వ ప్రశ్న. అన్ని బొమ్మలను చూసి గులాబీ పువ్వు ఎక్కడుందో దాని మీద వేలు పెట్టి చూపించండి. విద్యార్థి గులాబీ పువ్వు బొమ్మను చూపిస్తే సరైన స్థాయిలో ఉన్నట్లుగా గుర్తించాలి. వినయ్, కొన్ని పిక్చర్స్ ఉన్నాయి కదా. షో మీ హార్స్. వెరీ గుడ్. కెన్ యూ షో రోజ్? గుడ్. 2వ స్థాయి. పిల్లల కాపీలో అదే పేజీ తెరిచి వాళ్ళ ముందు పెట్టండి. ఆ తర్వాత 1వ ప్రశ్న. చిలక బొమ్మ మీద వేలు పెట్టి ఇది ఏ పక్షి అని అడగండి. విద్యార్థి చిలుక అని సమాధానం చెప్తే సరైన స్థాయిలో ఉన్నట్లుగా గుర్తించాలి. 2వ ప్రశ్న. చేతి బొమ్మ మీద వేలు పెట్టి చూపించి ఇది ఏమిటి అని అడగండి. విద్యార్థి చేయి అని చెప్తే సరైన స్థాయిలో ఉన్నట్లుగా గుర్తించాలి. వినయ్, అబ్జర్వ్ ద పిక్చర్స్ అండ్ షో మీ ప్యారెట్. వెరీ గుడ్. నౌ కెన్ యూ షో హ్యాండ్? గుడ్. 3వ స్థాయి. ఈ ప్రశ్నలకు ఒకదాని తర్వాత ఒకటిగా సమాధానం ఇవ్వమని అడగండి. 1వ ప్రశ్న. పెద్ద అనే పదాన్ని ఉపయోగించి ఒక వాక్యం చెప్పండి. ఆ పదాన్ని ఉపయోగించి అర్థవంతమైన వాక్యం చెప్తే విద్యార్థి సరైన స్థాయిలో ఉన్నట్లుగా గుర్తించాలి. 2వ ప్రశ్న. ఎరుపు అనే పదాన్ని ఉపయోగించి ఒక వాక్యం చెప్పండి. ఆ పదాన్ని ఉపయోగించి అర్థవంతమైన వాక్యం చెప్తే విద్యార్థి సరైన స్థాయిలో ఉన్నట్లుగా గుర్తించాలి. యూనై, నిన్ను ఒక సెంటెన్స్ చెప్పమని అడుగుతాను, నాకు కరెక్ట్గా సెంటెన్స్ చెప్పాలి. ఓకే, పెద్దది అన్న వర్డ్ యూజ్ చేసి ఒక సెంటెన్స్ చెప్పు. ఈ బీరువా పెద్దది. ఓయ్, భలే తొందరగా చెప్పావురా. ఇంకొక సెంటెన్స్ అడగనా? ఎరుపు ఎర్రగా అన్నదానికి ఒక సెంటెన్స్ చెప్పు. రోజపు ఎర్రగా ఉండిద్ది. గుడ్. 4వ స్థాయి. ఇందులో కూడా ఈ ప్రశ్నలకు ఒకదాని తర్వాత ఒకటిగా సమాధానం ఇవ్వమని అడగండి. 1వ ప్రశ్న. మూయటం అనే పదాన్ని ఉపయోగించి ఒక వాక్యం చెప్పండి. ఆ పదాన్ని ఉపయోగించి అర్థవంతమైన వాక్యం చెప్తే విద్యార్థి సరైన స్థాయిలో ఉన్నట్లుగా గుర్తించాలి. 2వ ప్రశ్న. ధైర్యం అనే పదాన్ని ఉపయోగించి ఒక వాక్యం చెప్పండి. ఆ పదాన్ని ఉపయోగించి అర్థవంతమైన వాక్యం చెప్తే విద్యార్థి సరైన స్థాయిలో ఉన్నట్లుగా గుర్తించాలి. యూనై, ఇంకొక సెంటెన్స్ చెప్తావా? సరే, ఈసారి మూసేయి అన్న పదానికి ఒక సెంటెన్స్. తలుపు మూసేయండి. అయ్యా, ఓకే, గుడ్. ధైర్యంగా అన్నదానికి ఒక సెంటెన్స్ చెప్పు. నేను ధైర్యంగా చీకట్లో. గుడ్. చదవడం, అర్థం చేసుకోవడం. తెలుగులో. కావలసిన వస్తువులు, పిల్లల కాపీ. 1వ స్థాయి. పిల్లల కాపీలో 22వ పేజీ తెరిచి వాళ్ళ ముందు పెట్టాలి. ఆ తర్వాత అందులోని ఏదైనా 5 అక్షరాలను చదవమని అడగండి. అందులో కనీసం 4 అయినా పిల్లలు సరిగ్గా చదవాలి. 4 అక్షరాలను సరిగ్గా గుర్తిస్తే విద్యార్థి సరైన స్థాయిలో ఉన్నట్లుగా గుర్తించాలి. వినయ్, ఇక్కడ కొన్ని అక్షరాలు ఇచ్చారు కదా తెలుగులో. ఈ అక్షరాలు నీకు వచ్చా? చదువుతావా? చదువు నాన్న. ద, ఓ, గుడ్. ఆ, ఐ, ఏ,
ఏ ఆ, యా యా ఆ, వి ఆ, ఏ ఏ ఆ, లా ఆ. ఉ వెరీ గుడ్. రెండవ స్థాయి పిల్లల కాపీలో 23వ పేజీ తెరిచి వాళ్ళ ముందు పెట్టండి. ఆ తర్వాత అందులోని ఏవైనా 5 పదాలను చదవమని చెప్పండి. అందులో కనీసం 4 సరిగ్గా చదవాలి. వేలు పెట్టి చూపిస్తూ 5 పదాలను చదవండి. 4 పదాలను చదవగలిగితే విద్యార్థి సరైన స్థాయిలో ఉన్నట్లుగా గుర్తించాలి. వినయ్, నువ్వు ఇందాక అక్షరాలు నేర్చుకున్నావు కదా, ఇప్పుడు అక్షరాలతో కొన్ని పదాలు రాసాము ఇక్కడ. నువ్వు ఇప్పుడు ఈ పదాలని చదవాలి. చదువుతావా? ట్రై చేయి. వీణ ఫలం కాకి గుడ్. మేక వెరీ గుడ్. దోమ శంఖం గుడ్. నేల ఆకు బడి పాము. వెరీ గుడ్. ఆచార్య. మూడవ స్థాయి పిల్లల కాపీలో 24వ పేజీ తెరిచి వాళ్ళ ముందు పెట్టండి. ఒక పేరాని చదవమని చెప్పండి. పిల్లలు ఆ పేరాని ధారాళంగా చదవగలగాలి, కానీ ఒక్కో పదాన్ని కూడబలుక్కుంటూ చదవకూడదు. 3 తప్పుల కంటే ఎక్కువ ఉండకూడదు. పేరాని చదవగలిగితే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పమనండి. 1వ ప్రశ్న, దాహంతో ఉన్నది ఎవరు? భవానీ లేదా అమ్మాయి అని సమాధానం చెప్తే విద్యార్థి సరైన స్థాయిలో ఉన్నట్లు గుర్తించాలి. 2వ ప్రశ్న, నీళ్లు ఎక్కడ కనిపించాయి? కుండలో అని సమాధానం చెప్తే విద్యార్థి సరైన స్థాయిలో ఉన్నట్లుగా గుర్తించాలి. 4వ స్థాయి పిల్లల కాపీలో 25వ పేజీ తెరిచి వాళ్ళ ముందు పెట్టండి. అందులో కథని చదవమనండి. పిల్లలు ఆ కథని ధారాళంగా చదవాలి, కానీ ఒక్కో పదాన్ని కూడబలుక్కుంటూ చదవకూడదు. 3 తప్పుల కంటే ఎక్కువ ఉండకూడదు. 3 కంటే తక్కువ తప్పులతో ధారాళంగా చదివితే విద్యార్థి సరైన స్థాయిలో ఉన్నట్లు గుర్తించాలి. కథని చదవగలిగితే అప్పుడు ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పమనండి. 1వ ప్రశ్న, రమేష్ ఎక్కడికి వెళ్తున్నాడు? అతని అంకుల్ ఇంటికి అని సమాధానం చెప్తే విద్యార్థి సరైన స్థాయిలో ఉన్నట్లు గుర్తించాలి. 2వ ప్రశ్న, రమేష్ మీద కోతి ఏమి పడేసింది? కొబ్బరి అని సమాధానం చెప్తే విద్యార్థి సరైన స్థాయిలో ఉన్నట్లుగా గుర్తించాలి. తెలుగులో వ్రాసి తెలియజేయగలగడం. కావలసిన వస్తువులు వర్క్షీట్. ఈ అసెస్మెంట్లో టీచర్ కాపీలో ఉన్న సందర్భాన్ని పిల్లలకు వివరించాలి. సందర్భం: రాణి తన స్నేహితులతో ఆడుకోవటానికి వెళ్ళింది. ఉన్నట్టుండి వర్షం మొదలైంది. ఆమె స్నేహితులంతా ఇంటికి వచ్చి ఆడుకోవడం మొదలుపెట్టారు. గమనిక: అవసరమైతే సూచనలు మధ్య మధ్యలో మళ్ళీ చెప్పవచ్చు. 1వ స్థాయి పిల్లలను సందర్భానుసారంగా బొమ్మ వేసి దాని మీద వ్రాసి చూపించమనండి. సందర్భానికి తగ్గ డ్రాయింగ్ కాకుండా ఏవో ఆకారాలు లేక గీతలు గీసినట్లయితే, అక్షరం కానీ పదం కానీ రాయకపోతే విద్యార్థి మొదటి స్థాయిలో ఉన్నట్లుగా పరిగణించాలి. 2వ స్థాయి గీతల్లా గీసిన ఏమైనా ఆకారం కనిపిస్తుంటే మరియు కొన్ని అక్షరాలు లేక సింబల్స్ కనిపిస్తుంటే 2వ స్థాయిలో ఉన్నట్లుగా పరిగణించాలి. 3వ స్థాయి ఇచ్చిన సందర్భానికి తగ్గట్టుగా బొమ్మలు లేక ఆకారాలను అర్థమయ్యేట్లుగా గీసి ఇచ్చిన సందర్భానికి తగ్గట్లుగా అక్షరాలు పదాలు తప్పులు లేకుండా రాస్తే 3వ స్థాయిలో ఉన్నట్లుగా పరిగణించాలి. 4వ స్థాయి ఇచ్చిన సందర్భానికి తగ్గట్లుగా బొమ్మలు లేక ఆకారాలను అర్థమయ్యేట్లుగా గీసి సరైన రంగులు ఉపయోగించి సందర్భానికి తగిన విధంగా వాక్యాలు రాసిన ఎడల 4వ స్థాయిలో ఉన్నట్లుగా గుర్తించాలి. ప్రియా ఆడుకోవడానికి వెళ్ళిందంట ఫ్రెండ్స్తో. ఈ లోపు టప్ 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 వర్షం పడింది. వాళ్ళందరూ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఇంటికి వచ్చి ఆడుకుంటున్నారు. అదేందా అట్లా ఒక బొమ్మకి
భాషా పరిజ్ఞానం ఇంగ్లీష్. విని అర్థం చేసుకోవడం. కావలసిన వస్తువులు ఏమీ లేదు. 1వ స్థాయి. ఒకదాని తర్వాత ఒకటిగా టీచర్ కాపీలో ఉన్న ఆదేశాలను పిల్లలకి ఇస్తూ ఉండాలి. పిల్లల స్పందన కోసం కాస్త సమయాన్ని ఇవ్వాలి. ఆదేశం: జంప్, సిట్. విద్యార్థి ఆదేశాలను పూర్తిగా అనుసరిస్తే సరైన స్థాయిలో ఉన్నట్లుగా గమనించాలి. Unai, listen carefully and do the actions, okay? Unai, jump. Good. Unai, sit. Very good. 2వ స్థాయి. టర్న్ బ్యాక్, టచ్ యువర్ నోస్. విద్యార్థి ఆదేశాలను పూర్తిగా అనుసరిస్తే సరైన స్థాయిలో ఉన్నట్లుగా పరిగణించాలి. Unai, turn back. Very good. Turn this side. Now touch your nose. Very good. 3వ స్థాయి. నేమ్ ఎనీ 2 యానిమల్స్. కౌంట్ టిల్ 5. విద్యార్థి ఆదేశాలను పూర్తిగా అనుసరిస్తే సరైన స్థాయిలో ఉన్నట్లుగా పరిగణించాలి. Unai, can you name any 2 animals? Lion and tiger. Very good. Now say numbers from 1 to 5. 1, 2, 3, 4, 5. Very good. 4వ స్థాయి. క్లోజ్ యువర్ ఐస్ అండ్ టచ్ యువర్ నోస్. టచ్ యువర్ హెడ్ అండ్ టర్న్ బ్యాక్. విద్యార్థి ఆదేశాలను పూర్తిగా అనుసరిస్తే సరైన స్థాయిలో ఉన్నట్లుగా పరిగణించాలి. Unai, now listen carefully. Close your eyes and touch your knees. Oh, good. Very good. Now once again I am saying, listen carefully. Touch your head and turn back. Very good. Turn this side. Good. ఇంగ్లీషులో మాట్లాడగలగడం. కావలసిన వస్తువులు చిన్నపిల్లల కాపీ. 1వ స్థాయి. పిల్లల కాపీలో 30వ పేజీ తెరిచి వాళ్ళ ముందు పెట్టి ఈ ప్రశ్నలను అడగండి. వేలు పెట్టి చూపిస్తూ వీటిలో ఏది వెజిటేబులో చెప్పమని అడగండి. పాలకూరని చూపిస్తే విద్యార్థి సరైన స్థాయిలో ఉన్నట్లుగా గుర్తించండి. వేలు పెట్టి చూపిస్తూ వీటిలో ఏది రెడ్ కలర్లో ఉందో చెప్పమని అడగండి. యాపిల్ని చూపిస్తే విద్యార్థి సరైన స్థాయిలో ఉన్నట్లుగా గుర్తించండి. Now show me a vegetable here. What is that? Spinach. Very good. Now show me something that is red in color here. Apple. Apple. Very good. 2వ స్థాయి. పిల్లల కాపీలో 30వ పేజీ తెరిచి వాళ్ళ ముందు పెట్టి వాళ్ళని 2 ప్రశ్నలు అడగండి. సమాధానం ఇంగ్లీష్లోనే ఉండాలి. పిల్లి బొమ్మను చూపిస్తూ వాట్ ఈస్ దిస్ యానిమల్ అని అడగండి. క్యాట్ అని సమాధానం చెప్తే విద్యార్థి సరైన స్థాయిలో ఉన్నట్లుగా గుర్తించండి. మామిడి పండు బొమ్మను చూపిస్తూ వాట్ ఈస్ దిస్ ఫ్రూట్ అని అడగండి. మ్యాంగో అని చెప్తే విద్యార్థి సరైన స్థాయిలో ఉన్నట్లుగా గుర్తించండి. Can you show me an animal? What is Cat. that animal? Cat. Good. Now can you show me something fruit? Mango. Good. 3వ స్థాయి. పిల్లల కాపీలో 31వ పేజీ తెరిచి వాళ్ళ ముందు పెట్టి ఈ 2 ప్రశ్నలు అడగండి. సమాధానం ఇంగ్లీష్లోనే రావాలి. షూ బొమ్మను చూపిస్తూ వాట్ ఈస్ దిస్ అని అడగండి. షూ అని సమాధానం చెప్తే విద్యార్థి సరైన స్థాయిలో ఉన్నట్లుగా గుర్తించండి. నిద్రపోతున్న అబ్బాయిని చూపిస్తూ అతను వాట్ ఈస్ హీ డూయింగ్, అతను ఏం చేస్తున్నాడు అని అడగండి. స్లీపింగ్ అని సమాధానం చెప్తే విద్యార్థి సరైన స్థాయిలో ఉన్నట్లుగా గుర్తించండి. Unai, what is this? Shoes. Shoes. Very good. Now say what this boy is doing here. Sleeping. Sleeping. 4వ స్థాయి. పిల్లల కాపీలో 32వ పేజీ తెరిచి వాళ్ళ ముందు పెట్టి ఈ 2 ప్రశ్నలు అడగండి. సమాధానం ఇంగ్లీష్లోనే రావాలి. డాక్టర్ బొమ్మను చూపిస్తూ హూ ఈజ్ హీ అని అడగండి. డాక్టర్ అని సమాధానం చెప్తే విద్యార్థి సరైన స్థాయిలో ఉన్నట్లుగా గుర్తించండి. పెయింటింగ్ చేస్తున్న పిల్లవాడి బొమ్మను చూపిస్తూ వాట్ ఈస్ హీ డూయింగ్, ఇతను ఏం చేస్తున్నాడు అని అడగండి. పెయింటింగ్ అని సమాధానం చెప్తే విద్యార్థి సరైన స్థాయిలో ఉన్నట్లుగా గుర్తించండి. Who is he? Doctor. Doctor. Very good. Now what is this man doing? Painting. Painting. శారీరక అభివృద్ధి. మౌలికమైన శారీరక కదలికలు. కావలసిన వస్తువులు చాక్, స్కిప్పింగ్ రోప్. రోప్ పొడవు పిల్లల ఎత్తును బట్టి ఉండాలి. 1వ స్థాయి.
ఒకే చోట నిలబడి పైకి ఎగరటం ఎలా అన్నది టీచర్ ఒకసారి చేసి చూపించాలి. తర్వాత టీచర్ చూపించిన విధంగా ఉన్న చోటనే కనీసం 6 సార్లు విద్యార్థులను పైకి ఎగిరి చూపించమని చెప్పాలి. బ్యాలెన్స్డ్గా కనీసం 6 సార్లు పిల్లలు ఎగిరినట్లయితే సరైన స్థాయిలో ఉన్నట్లుగా గుర్తించాలి. ఏం చేయాలంటే జంప్ చేయాలి. జంప్ అన్నప్పుడు జంప్ చేయాలన్నమాట. ఎలా? ఇలా ఎగరాలి. అది కొంచెం పైకి ఎగరాలి. అర్థమైందా? 6 టైమ్స్ ఎగరాలి. ఓకేనా? రెడీయా? అదే ప్లేస్లో ఎగరాలి. ముందుకు వెళ్ళిపోకూడదు, వెనక్కి వెళ్ళిపోకూడదు. ఏ ప్లేస్లో ఉన్నారో ఆ ప్లేస్లోనే పై వరకు జంప్ చేయాలి. ఓకే రైట్? రెడీ? 1 జంప్. 2 3 4 5 6. రెండవ స్థాయి, నేల మీద ఒక గీత గీసి దాని మీద నుంచి ఒక పక్క నుంచి మరో పక్కకు ఎగరడం, వెనక్కి తిరిగి మళ్ళీ మొదటి వైపుకు ఎగరడం చూపించాలి. తర్వాత చూపించిన విధంగా ఆ లైన్ మీద నుంచి 6 సార్లు జంప్ చేయమని చెప్పాలి. బ్యాలెన్స్ చేసుకుంటూ కనీసం 6 సార్లు జంప్ చేస్తే విద్యార్థి సరైన స్థాయిలో ఉన్నట్లుగా గుర్తించాలి. ఇప్పుడు మీకు ఎదురుగా ఒక బాల్ లైన్ తీసుకుని చూసారా? కనిపించిందా? ఇప్పుడు ఈ లైన్ దగ్గర కూడా మనం ఇంకో గేమ్ ఆడుతున్నాం. ఇప్పుడు మీరు నన్ను చూడండి జాగ్రత్తగా. ఇలా లైన్ దగ్గర ఇటు సైడ్ నుంచున్నారు కదా, ఇటు నుంచున్నప్పుడు జంప్ అన్నప్పుడు ఇటు నుంచి ఇట్లా ఎగరాలి. ఎగిరి ఇటు తిరగాలి. తిరిగి మళ్ళీ జంప్ అన్నప్పుడు ఇటు నుంచి ఇట్లా ఎగరాలి. ఎగిరి మళ్ళీ ఇటు తిరగాలి. మీకు ఎన్నిసార్లు జంప్ అని చెప్తే అన్నిసార్లు జంప్ చేయాలి. ఓకేనా? సరేనా? రెడీయా? రెడీ? జంప్. 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 మూడవ స్థాయి, నేల మీద ఒక గీత గీసి దాని మీద ఒంటి కాలితో హాపింగ్ చేయడం చూపించాలి. నేను చేసినట్లుగా లైన్ మీద 6 సార్లు ఒంటి కాలు మీద హాపింగ్ చేయండి అని చెప్పాలి. కనీసం 6 సార్లు బ్యాలెన్స్ పోకుండా హాపింగ్ చేసినట్లయితే విద్యార్థి సరైన స్థాయిలో ఉన్నట్లుగా గుర్తించాలి. మీకు కుండలు వచ్చా? ఎప్పుడైనా ఆడారా? ఇప్పుడు మీకు ఎదురుకుండా ఒక లైన్ గీసింది కదా, కుండలు ఎట్లా ఆడతారో తెలుసా? ఒకసారి కూడా కుండలు ఎట్లా ఆడతారు? ఇక్కడ వెళ్ళి చూపించాము. ఇక్కడ మామూలుగా వెళ్ళి చూపించు. మళ్ళీ వెళ్ళిరా. మామూలుగా వచ్చి అలా ఒక కాలుతో పాపింగ్ అన్నమాట. సరేనా? ఇప్పుడు మీరు ఎలా చేయాలంటే ఇక్కడ గీత గీసింది కదా, ఈ గీత ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి అక్కడ ఎక్కడైతే గీత ఎండ్ అయిపోయిందో అక్కడ వరకు గీత మీదే కుంటులాడాలి. ఒక లెగ్తో అప్ చేసుకుంటూ గీత మీద వెళ్ళి వచ్చేసేయాలి. ఓకేనా? ఫస్ట్ గ్రూప్ రెడీ అనుకుంటా గో. స్లోగా గీతను చూసుకుంటూ గీత మీద కాలు పడేలాగా వెళ్ళండి. వెరీ గుడ్. నెక్స్ట్ చెప్పండి. వెరీ గుడ్. స్లోగా వెళ్ళాలి. నెమ్మది కంగారు వెళ్ళి స్లోగా వెళ్ళి. నాలుగవ స్థాయి, స్కిప్పింగ్ రోప్తో 2 కాళ్లను ఒకేసారి గాలిలోకి లేపి స్కిప్పింగ్ ఎలా చేయాలో చూపించాలి. విద్యార్థులు ఆ విధంగా స్కిప్పింగ్ రోప్తో కనీసం 3 సార్లు చేయమని చెప్పాలి. కనీసం 3 సార్లు స్కిప్పింగ్ చేసినట్లయితే విద్యార్థి సరైన స్థాయిలో ఉన్నట్లుగా గుర్తించాలి. సూక్ష్మమైన శారీరక కదలికలు, వ్రాయడం, కలర్ వేయడం, కావలసిన వస్తువులు, కలరింగ్ షీట్స్, క్రయాన్స్. పిల్లల్లో ప్రతి ఒక్కరికి ఒక కలరింగ్ షీట్ని ఇవ్వండి. షీట్లో పిల్లలు గుర్తించిన సామాన్య సమాచారాన్ని నింపండి. ఒక షీటు 4 వేరువేరు రంగుల క్రయాన్స్ వాళ్ళకి ఇవ్వండి. ఇచ్చిన వర్క్షీట్లో
ఇంటి బొమ్మను కలరింగ్ చేయమని చెప్పండి. 1వ స్థాయి. బాలుడు కేవలం పెద్ద ఆకారాల్లో ఒకే రంగును ఉపయోగించి కలర్ చేసిన, రంగుని అస్తవ్యస్తంగా వేసిన, చాలా చోట్ల రంగు వేయకుండా తెల్లగా కనిపిస్తున్నా, రంగు గీతలు పెద్దగా చాలా చోట్ల బొమ్మలో నుంచి బయటకు వెళ్ళినట్లు గీసిన, వీటిలో 2 లేక అంతకంటే ఎక్కువగా వర్తిస్తే 1వ స్థాయిగా గుర్తించండి. 2వ స్థాయి. బాలుడు ఎక్కువ రంగులను చిన్న ఆకారాలలో ఉపయోగించి కలర్ చేసిన, రంగుని నీట్గా వేయకపోయినా, కొన్ని చోట్ల రంగు వేయకుండా తెల్లగా కనిపిస్తున్నా, రంగు గీతలు మీడియం సైజులో చాలా చోట్ల బొమ్మలో నుంచి బయటకు వెళ్తున్నట్లు గీసిన, వీటిలో 2 లేక అంతకంటే ఎక్కువ వర్తిస్తే 2వ స్థాయిలో ఉన్నట్లుగా గుర్తించండి. 3వ స్థాయి. బాలుడు లేక బాలిక చిన్న ఆకారాలలో ఎక్కువ రంగులను ఉపయోగించి కలర్ చేసిన, రంగుని కాస్త నీట్గా వేసిన, తక్కువగా లేక అతి తక్కువ చోట్లలో రంగు వేయకుండా తెల్లగా కనిపిస్తే, రంగు గీతలు చిన్నగా ఎక్కడో కానీ బొమ్మలో నుంచి బయటకు వెళ్లకుండా ఉంటే విద్యార్థి 3వ స్థాయిలో ఉన్నట్లుగా గుర్తించండి. 4వ స్థాయి. బాలుడు పెద్ద చిన్న ఆకారాలలో వేరువేరు రంగులను ఉపయోగించి కలర్ చేస్తే, రంగుని చాలా నీట్గా వేసిన, అన్ని చోట్లలోనూ రంగు వేసి ఎక్కడా తెల్లగా వదలకుండా ఉన్నా, రంగు గీతలు చిన్నగా ఎక్కడా బొమ్మలో నుంచి బయటకు వెళ్లకుండా ఉంటే 4వ స్థాయిలో ఉన్నట్లుగా గుర్తించండి. కళాత్మక అభివృద్ధి. కావలసిన వస్తువులు: వర్క్షీట్లోని బొమ్మల కార్డులు, ఐస్ క్రీం పుల్లలు, గమ్. దశ 1. టీచర్ ఐస్ క్రీం పుల్లలు, గమ్ మరియు వర్క్షీట్ నందు గల బొమ్మల కార్డులను పిల్లలకు ఇవ్వాలి. పిల్లలు బొమ్మల కార్డులను తీసుకుని వాటికి ఐస్ క్రీం పుల్లలను అంటించి చేతితో పట్టుకోవాలి. పిల్లలు కనీసం 3 బొమ్మల కార్డులకు గమ్ అంటించగలిగితే వారు ఈ స్థాయిలో చురుకుగా ఉన్నట్లుగా పరిగణించాలి. ఇలాంటి కార్డ్స్ ఉన్నాయి కదా, అలాగే స్టిక్స్ ఉన్నాయి కదా, నువ్వు ఒక్కొక్క కార్డు తీసుకుని దీనికి ఇక్కడ గమ్ ఉంటుంది, ఆ గమ్ని కొంచెం అతికించి దీనికి వెనకాల ఇలా అతికించాలి. ఓకేనా? చేస్తావా? కొంచెం గమ్ అతికించి కొంచెం. దశ 2. టీచర్ పిల్లలు చేసిన స్టిక్ పప్పెట్లను వారి ఎదురుగా పెట్టి వాటి గురించి మాట్లాడించాలి. ఉదాహరణకు ఇష్టమైన జంతువు, ఎన్ని జంతువులు ఉన్నాయి, వాటి రంగు మొదలైనవి. పిల్లలు కనీసం 3 స్టిక్ పప్పెట్ల గురించి మాట్లాడగలిగితే వారు ఈ స్థితిలో చురుకుగా ఉన్నట్లుగా పరిగణించాలి. వినయ్, చూడు ఒకసారి ఆ పిక్చర్స్ అన్ని చూడు. నేను ఓకే. ఏంటిది? మంకీ. మంకీయా? ఓ భలే ఉందిరా. ఇంకా గర్ల్. గర్లా? ఇంకేమున్నాయి? ట్రీ. ట్రీ ఉందా? ఇదేంటిది? జీబ్రా. జీబ్రా ఎక్కడ ఉంటుంది? జీబ్రా అడవిలో జీబ్రా ఉంటుందా? సరే. దశ 3. టీచర్ పిల్లలు చేసిన స్టిక్ పప్పెట్లను పిల్లల ఎదురుగా పెట్టి వాటికి పేర్లు పెట్టమని అడగాలి. పిల్లలు కనీసం 3 పప్పెట్లకు పేర్లు పెట్టగలిగితే వారు ఈ స్థాయిలో చురుకుగా ఉన్నట్లు పరిగణించాలి. ఇక్కడ కొన్ని బొమ్మలు చూసాం కదా, ఇప్పుడు మనం కొన్నిటికి పేర్లు పెడదామా? సరే, ఇక్కడ ఒక పాప ఉంది కదా, ఆ పాపకి ఏం పేరు పెడితే బాగుంటుంది? జర్నీ. జర్నీ అని పెడదామా? గుడ్. అలాగే మంకీకి ఏదైనా పేరు పెట్టు. చింటూ. చింటూ. ఓకే. జీబ్రా కూడా ఏమైనా పేరు పెడతావా? పెట్టు.
ఏదో ఒకటి పెట్టాలి పేరు. కిండర్ జాయ్. కిండర్ జాయ్ దానికి ఓ భలే పేరు పెట్టారా. దశ 4. టీచర్ పిల్లలు చేసిన స్టిక్ పప్పెట్లను వారి ఎదురుగా పెట్టి వాటి సహాయంతో సొంతగా ఒక కథ చెప్పమని అడగాలి. పిల్లలు స్టిక్ పప్పెట్స్ ఆధారంగా ఒక చిన్న కథను చెప్పగలిగితే వారు ఈ స్థాయిలో చురుకుగా ఉన్నట్లుగా పరిగణించాలి. వినయ్, ఇక్కడ ఇప్పుడు వీటన్నిటికీ నేను పేర్లు పెట్టుకున్నాం, మనం అన్నీ చూసాం కదా. ఇప్పుడు ఇవన్నీ యూజ్ చేసి అన్నీ యూజ్ అయిపోయినా పర్లా, కొన్ని కార్డ్స్ అన్న యూజ్ చేసి ఒక మంచి స్టోరీ చెప్పినానా. ఓకే. అనగనగా ఒక అడవిలో ఒక చెట్టు ఉందంట. ఆ చెట్టు పైన కోతుందంట. ఎవరా కోతి? చింటూ. ఆహా. అప్పుడు ఒక రోజు చింటూకి అట్టిపళ్ళు దొరికినాయంట. అప్పుడు ఒక అమ్మాయి వచ్చి నాకు ఒక అట్టిపళ్ళు. అమ్మాయా? ఎవరు అమ్మాయి? ఎవరు? జర్నీ చింటూని చింటూని అట్టిపళ్ళు అడగమంది ఒకటి. అప్పుడు చింటూ ఒకటి ఇచ్చాడు. అప్పుడు థ్యాంక్స్ అని నవ్వుతా వెళ్ళిపోయింది. ఎవరు? జర్నీ. ఎవరికి చెప్పింది థ్యాంక్స్? చింటూకి చెప్పింది. వెరీ గుడ్.